తమ్ముడుగా ఇలాంటి సినిమాలు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కన కూర్చొని సినిమా చూసే భాగ్యం ఎవరికి ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు అంటే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం. మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్లో చెప్పాను, పేద విద్యార్థులకి ఆవిడ మొత్తం జీతం, మంత్లీ జీతం అలా ఇచ్చేది. నేను కళ్ళారా చూస్తాను. మా నాన్నగారు జీతం మీద మేము వెతికాను. అందుకే ఎప్పుడు చెప్తుంటాం ఆ ఇంటర్వ్యూలో, తల్లిదండ్రులు మర్చిపోవద్దు. తల్లి ఎప్పుడు అబద్ధం చెప్పదు, నిజం చెప్తుంది, కానీ మన కోసం అబద్ధం చెప్తుంది. ఏంటంటే తనకు ఒంట్లో బాగాలేకపోయినా, దానికి ఆకలి వేసినా అది చెప్పదు. బిడ్డకి అన్నం పెట్టాలి, బిడ్డను చూసుకోవాలని చెప్పేసి ఆవిడ కష్టపడుతుంది. అదే మాదిరిగా నాన్నగారు రకరకమైన ఉద్యోగాలు చేస్తూ మనం బాగుంటారని చెప్పేసి ఆయన ఎంతో ఊరు తిరిగి కష్టపడతారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు మర్చిపోవద్దు. తల్లిదండ్రుల కంట్లో నీళ్ళు ఉంటే జీవితం ఎవరు పైకి రాదు. వాళ్ళ కంట్లో ఎప్పుడు ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అదే మాదిరిగా పాటలు నేర్పించిన గురువులు, విద్య నేర్పించిన గురువులు వాళ్ళు మర్చిపోవద్దు. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే అది మా గురువులు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆ దేవుడు ఆశీర్వాదంతో వచ్చాను. దేనికి నేను బయటకు నా పని చేసుకుంటూ వెళ్తాను. ఒకవేళ తప్పు చేస్తే తెలియకుండా తెలిసిన తర్వాత క్షమాపణ అడుగుతున్నాను. అది నా క్యారెక్టర్. ఎవరిని వీళ్ళేదో పెద్ద లెవెల్లో ఉన్నారు, వాళ్ళని భజన కొట్టడం, వీళ్ళు చిన్న నీటి ఉన్నారు, వీళ్ళని చీ కొట్టడం అది ఎప్పుడు లేదు. అందుకే ఇండస్ట్రీలో 45 సంవత్సరాలు ఉన్నాను, 11 భాషల్లో చేశాను. ఈరోజు భగవంతుడు ఆశీర్వాదంతో ఇంకా షూటింగ్ జరుగుతున్నాయి. అదే మాదిరిగా నేను అందరికీ ఎన్నో వృత్తులు ఉన్నారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, అన్నింటిలో మీరు పైకి రావాలి. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో మీరు ఇంకా ఉన్నత స్థాయికి వచ్చి ప్రజలకు మంచి సేవ చేసి ప్రజలకు ఉపయోగపడి మనందరూ కలిసి ఉండాలి. ఇది ఒకటే నా ఒక ప్రేయర్. అందరూ కలిసి